కోడి పిల్లలను ఏ రీతిగా రక్షిస్తుందో, భద్రపరుస్తుందో, సెల్ఫ్లెస్, సాక్రిఫిషియల్. మీరు ఇంకొక మాట తెలుసుకోవాలి, అన్కండిషనల్, షరతులు లేని. చెప్పండి, అన్కండిషనల్. షరతులు లేవు. నువ్వు పలానా రీతిగా ఉంటేనే నేను నిన్ను ప్రేమిస్తానంటానికి లేదు ఇక్కడ. మనం ఎదుటి వ్యక్తిని ప్రేమించాలంటే కొన్ని షరతులు ఉంటాయి, కొన్ని హద్దులు ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఇంకను పాపులమై ఉండగా, ఇంకను బలహీనమై ఉండగా, ఇంకను దూరస్థులమై ఉండగా, ఇంకను శత్రువులమై ఉండగా, అన్కండిషన్ లవ్. యుక్త కాలములో క్రీస్తు నీ కొరకు చనిపోయాను. వింటున్నారా? క్రీస్తు నీ కొరకు చనిపోయాను అనే మాట మనం చూస్తాం అక్కడ. నిజంగా అర్థమవుతుందా తల్లి ప్రేమ? అందుకే దేవుడు నీకు అర్థమవడానికి, తన ప్రేమను చెప్పడానికి తల్లి ప్రేమను గురించి చెప్పాడు. ఒకరిని తల్లి వానిని ఆదరించినట్లు. వింటున్నారా? ఇంకొక సన్నివేశం మనకు అర్థమవడానికి ద్వితీయోపదేశకాండంలో, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం చూడండి. అక్కడేమో కోడి గురించి చెప్పాడు, ఇక్కడ ఆయన మాట్లాడిన మాట 11వ అధ్యాయం 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 11, 12 వచనాలు చదివితే మనకు తెలుస్తుంది. 32వ అధ్యాయం 11, 12 వచనాలు. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని దేని మీద? రెక్కల మీద. చెప్పండి, దేని మీద? రెక్కల మీద. ఎవరు మోస్తుంది? ఇశ్రాయేలును మోచాడు. పక్షిరాజు తన పిల్లలను మోచెను. నిన్ను మోస్తున్నాడు ఆయన. మోయలేదా? ఎంతకాలం మోస్తుంది అమ్మ? నిన్ను మోస్తానే ఉంది కదా, ఇంకా మోస్తానే ఉంటారు చాలామంది యవనస్తులు, బాధ్యత లేని వారిగా 25, 30 వచ్చిన తల్లిదండ్రులు మోస్తానే ఉంటారు. అది కాదు కదా. వయసు పెరుగుతున్న కొలది బాధ్యత గుర్తెరగాలి. అమ్మను నువ్వు మోయాలి, నాన్నని నువ్వు మోయిపోతే ఎవరు మోస్తారు? మరింత దుఃఖకరం ఏంటో తెలుసా? వృద్ధాప్యంలో తల్లిదండ్రులను విడిచిపెట్టడం దేవునికి దుఃఖం కలిగిస్తుంది. తల్లిదండ్రుల బాధ్యత నెరవేర్చని కుమారుడు, అవును, దేవునికి దుఃఖాన్ని కలిగిస్తాడు. ఇంకా దుఃఖకరమైన సంగతి ఏంటంటే, బిడ్డలు బ్రతికుండగా అన్నదమ్ములు తల్లిదండ్రులను పంచుకుంటారే, నీ దగ్గర నెల, నా దగ్గర నెల, నీ దగ్గర 10 రోజులు, నా దగ్గర. మరింత దుఃఖకరమైన సంగతి. ఇంకా దుఃఖం ఏంటో తెలుసా? ఇంతమంది బిడ్డలుండగా వీళ్ళని తీసుకెళ్ళి ముసలోళ్ళ ఇళ్లలో వేసేయటం. ఓల్డ్ ఏజ్ హోమ్ అంటారే, ఇది ఎంత దుఃఖం ఆలోచించండి. వృద్ధాప్యమందు నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దు అని అంది కదా. నీ తల్లిని నిర్లక్ష్యం చేసే కుమారుడు యొక్క కళ్ళు లోయలో కాకులు పీకుతాయి. తెలుసా మీకు సంగతి? ఆలోచించండి. మీరు ఎప్పుడైనా అడగండి, అమ్మకి బిడ్డ ఏ రోజు బరువు కాదు, మరి ఎందుకండి ఈ రోజుల్లో బిడ్డలకి తల్లిదండ్రులు ఎందుకు బరువు అయిపోతున్నారు? వాక్యం తెలియక, బాధ్యతలు తెలియక. ఆలోచించండి. వాక్యం తెలియదు, బాధ్యతలు లేవు. ఈరోజు మనుషులు మర్చిపోతున్నారు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో మీకు అర్థమవుతుందా? ఈ ప్రేమను మనం అర్థం చేసుకున్న రోజు మనకు వాక్యం మరింతగా అర్థమవుతుంది. వింటున్నారా? దేవుడు నీ ఎడల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో ఈ 2 వచనాలు నేర్పిస్తున్నాయి మనకి. కోడి గురించి చెప్పాడు, భద్రత ఏ రీతి ఇస్తున్నాడు అని చెప్పాడు. ఇక్కడ నిన్ను ఏ రీతిగా నడిపిస్తున్నాడు, నిన్ను ఎలా మోస్తున్నాడు అని చెప్పాడు. ఇక్కడ మదర్స్ లవ్, మదర్స్ కేర్. వింటున్నారా? ఈ వాక్య భాగం మనకి నేర్పిస్తున్న ప్రాముఖ్యమైన పాఠం 22వ కీర్తన 9, 10 వచనాల్లో ఏ రాస్తాడో కీర్తనకారుడు చూడండి. 22వ కీర్తనలో
మీకు తల్లి ప్రేమ మరింతగా అర్థమవుతుంది అక్కడ. 22, 9, 10 వచనాలు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయిచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసన మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు. ఎంత బాగుంది వాక్యం, ఆలోచించండి. గర్భవాసన అనేది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడు అయి ఉంటివి. నిజంగా అర్థమవుతుందా? దేవుడు మన తల్లి మనకేమిచ్చిందో తెలుసా? జీవితాన్ని ఇచ్చింది, జన్మనిచ్చింది. యువర్ మదర్ గాడ్ అపాయింటెడ్ పర్సన్. మీకు తెలుసా సంగతి? ఈ సృష్టిలో దేవుని తర్వాత వెరీ బ్యూటిఫుల్ అమ్మే. ఇక దాన్ని వర్ణించడానికి ఏముంది? ఈ ప్రపంచంలో కొలవలేంది, దేనికి సాటి రాంది దిస్ యువర్ మదర్. హర్ లవ్ ఎందుకో తెలుసా? ఇట్స్ డివైన్ అపాయింట్మెంట్. ఆమె